మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తే పిల్లల్లో కూడా ఒబేసిటీ కేసెస్ అనేవి ఎక్కువగా అయిపోయాయి అని చెప్పొచ్చు. అయితే దానికి రీజన్ ఫుడ్ అని కొంతమంది చెప్తే, అందులో వన్ ఆఫ్ ద రీజన్ పేరెంట్స్ సరిగ్గా పిల్లల్ని చూసుకోకపోవడం వల్లనే పిల్లల్లో బరువు పెరగడం అనేది ఎక్కువగా అవుతుంది అని వింటూ ఉన్నాం. అంటే ఏ సినారీలో ఇలా జరుగుతుందంటారు మేడం? అంటే ప్రతిదీ తీసుకెళ్ళి పేరెంట్స్ మెడకే కట్టలేము. పిల్లలకి తినిపించాలి అనే ప్రేమ ఉండడం అయితే నిజమే. ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించాలి సిరి మనం. పిల్లలు ఇదివరకట్లాగా బయటకు వెళ్ళి ఆడట్లేదు, ఎక్కువ గెంతట్లేదు, పరిగెత్తట్లేదు. అపార్ట్మెంట్స్ కొన్ని చోట్ల ఓకే, ఇంకా కొన్ని చోట్ల అంత పెద్దగా అంటే పిల్లల్ని బయటకు పంపిస్తే దెబ్బ తగులుతుందేమో, పిల్లల్ని వదిలిపెట్టలేము, మా పనుల హడావిల్లో వాళ్ళ వెనక వెళ్ళలేము. సో ఆడేది తగ్గింది. ఫిజికల్గా కూడా స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉంటుంది చాలా. ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్లో చూసినప్పుడు మనము ఒక చిన్న పాపకి వాళ్ళ ఫాదర్ ఇట్లా కిటికీకి ఏదో నెట్ కట్టాడు, ఎక్కేస్తుంది 1 year బేబీ. వాళ్ళ బాడీలో ఎనర్జీ చాలా ఉంటుందన్నమాట. మనం ఏంటి సోఫా ఎక్కి దూకారనుకో అమ్మో అంటాం, లేకపోతే పరిగెత్తారనుకో, మన ఉన్న ఇల్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు అన్నీ, ఇటు తగిలితే ఇటు తగిలింది అంటాం, అటు తగిలితే అది పడిపోయింది అంటాం, మనకేమో ఆర్టిస్టిక్గా పెట్టుకోవాలని. సో ఇలా వాళ్ళని కదలద్దు మెదలద్దు, కానీ మరి వాళ్ళకి ఆకలి వేయాలి. మళ్ళీ అమ్మకి 2.5 hours అవ్వగానే నెక్స్ట్ ఫీడ్ ఏం పెట్టాలి, వీడికి ప్రోటీన్ ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, అది ఇవ్వాలా. ఇవాళ రోజున మా పిల్లలకి ఎంత బాగా చేయగలం, ఎంత బాగా పెట్టగలం, ఇలా ఆలోచించే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సో తినను అంటే కూడా కాదు నాన్న, ఇది తినవా, అది తినవా. ఆ మధ్య ఎక్కడో చూసాను ఒకటి, బా అనే లోపల వాళ్ళ అమ్మ బోర్న్విటా, బిస్కెట్స్ అట్లాంటివేవో మొత్తం పట్టుకొని వస్తుంది. అంటే వాడి నోట్లోంచి రాకముందే ఏం అడుగుతాడో అంత కాన్షియస్గా అనమాట. అంటే అది పిల్లల పట్ల మమకారం. ఈ మమకారంతో ఏం చేస్తున్నారు, కొంచెం ఎక్కువే ఫీడింగ్ అవుతుంది. రెండోది ఓన్లీ పేరెంట్స్ అనలేము, చుట్టూరా అడ్వర్టైజ్మెంట్స్, కలర్ఫుల్ అడ్వర్టైజ్మెంట్స్. అలాగే చూడండి, బయటికి ఇలా వెళ్తూనే ఒక్క 1 kilometer రోడ్లో ఈసారి ఎక్కడన్నా చూడండి మీరు, ఓ 50-60 ఫుడ్ అవుట్లెట్స్ ఉంటున్నాయి. ఎస్ ఎస్. మరి ఆటోమేటిక్గా పిల్లలు ఏమంటారు, అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు అడిగిన తర్వాత పేరెంట్స్కి ఏమనిపిస్తుంది, ఇప్పిస్తే పోలే ఏమైందబ్బా అనిపిస్తుంది కదా. అది కాక ఇంకా కొంతమంది పిల్లలు నువ్వు చేసింది నచ్చట్లేదు అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు, చిన్న పిల్లలే. అంటే ఇక్కడ పేరెంట్స్కి ఏంటంటే ఒకటే మాట, తిననీలే పాపం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటారు, ఒక్కొక్క ఏజ్లో ఉంటుంది కోరిక, తినని అని చెప్పే ఫీలింగ్ ఒకటి. సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మాకు ఇదే కావాలి, ఇదే కావాలి అని, అట్లా రకరకాల రీజన్స్, నాట్ ఓన్లీ ఏ రీజన్. మళ్ళీ చూడండి, పిల్లలు తినట్లేదు. పాత రోజుల్లో చూడండి, మా దగ్గర ఇప్పుడు టీవీ లేదు, మేము పెంచినప్పుడు మా దగ్గర ఫోన్ లేదు, ఏం లేదు, కానీ మేము కూడా పిల్లలకి భోజనాలు పెట్టాం. పిల్లల్ని ఆకలి వేయనివ్వాలి, ఫస్ట్ పాయింట్ అర్థమైందా? అసలు వాళ్ళకి ఆకలి వేయనివ్వాలి. మనం ఆకలి లేకుండా పెట్టడం స్టార్ట్ చేసామనుకోండి, ఆడనివ్వం, ఎగరనివ్వం, పెట్టింది తినేయాలి. సో అసలు అరగదు, వాళ్ళకి ఆకలి వెయ్యదు. కానీ మనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, కిందకి తీసుకొచ్చి కార్లో కూర్చోపెట్టి, బైక్ మీద కూర్చోపెట్టి తిప్పుకుంటూ ఫుడ్ పెడతాం. తర్వాత ఇంకోటి, ఫోన్ చూస్తూ ఉంటే పిల్లలు నోరు తెరిచేస్తారు, అమ్మలు చక్కగా తోసేస్తారు కదా. అవును. వాళ్ళకి ఏంటి, ఏదరు వాగనన్నా వాగాలి పిల్లలతో, అదేదో మొబైల్ చూపించేస్తే అది చూస్తూ ఇటు తినేస్తారు. ఇదొకటి బాగా అలవాటైపోయింది. ఈ సినారియోలో ఏమవుతోంది అంటే, వాళ్ళు ఎంత తింటున్నారు అవగాహన లేదు. చిన్నప్పుడు పిల్లలకి పాలు బాటిల్లో పోస్తే ఒక్కొక్క బేబీ ఫుల్ బాటిల్ తాగుతారు, ఒక్కొక్క బేబీ హాఫ్ వరకు తాగేసి ఇంకొద్దని ఇచ్చేస్తారు. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, ఆ హాఫ్ తాగి అలా ఇచ్చేసిన బాటిల్ వదిలేసిన పిల్లల్ని చూసి వీళ్ళకి కెపాసిటీ వాళ్ళకి తెలిసింది, వాడికే తెలిసింది కెపాసిటీ. అబ్జర్వేషన్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కొంతమంది ఇలా తాగేసి తర్వాత వామిటింగ్ చేసుకోవడం పిల్లలు, అంటే ఆ ఉన్నదంతా తీసేసుకోవాలి. సో అప్పుడు ఎన్ని కావాలో మనం అన్నీ ఇవ్వడం మొదలు పెట్టడం.
మార్చుకుని చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు కదా నాన్న. వాళ్ళు అడుగుతున్నారు, మనం తినిపిస్తున్నాము, ఆపలేకపోతున్నాము అంటారు. నేను ఎంతమందికో చెప్తుంటాను, ఆ 2 మినిట్స్ నూడిల్స్ ఉంటాయి కదా, మ్యాగీ. మంత్లీ వన్స్ పెట్టండి. దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తాం. తెలుస్తుంది. తెలిసినా కూడా మనం ఈజీగా అయిపోతుంది అని ఇచ్చేస్తుంటాం పిల్లలకి. వాడికి ఇష్టం అంటూ ఉంటాం. సో అది కాక ఇంట్లో ఏమైనా స్నాక్ చేయాలి అంటే కూడా ఓపిక లేదు, టైం లేదు, ఏదోటి కొని తెచ్చుకోపో అని చెప్పి అవి ఇచ్చేస్తున్నాము. అంటే 2 వైపులా ఇది బయట పెరిగింది, మన దగ్గర కూడా అలాగే ఉన్నాం మనం కూడా. సో దీన్ని చూసుకుని హెల్త్ ఇష్యూస్, ఎర్లీ డయాబెటిక్, ఎర్లీ మీరన్న ఒబెసిటీ, తర్వాత దానితోటి వచ్చే పరిణామాలు, ఇవన్నీ కొంచెం ఆలోచించుకుంటే పేరెంట్స్, ఎందుకంటే తర్వాత అందరు డాక్టర్ల దగ్గరికి పరిగెత్తలేరు. తర్వాత ఎర్లీ మెడికేషన్స్, పిల్లలకి కాంప్లికేషన్స్, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ మీద ప్రాబ్లమ్స్, తర్వాత వచ్చి మనకి ఈ ఫుడ్లో కలర్స్ తోటి కొంతమందికి అలర్జీస్ వస్తున్నాయి. తర్వాత మైగ్రేన్ హెడేక్స్ వస్తున్నాయి పిల్లలకి, ఎందుకంటే కాన్స్టెంట్గా కూర్చొని చూస్తూ తినేస్తున్నారు కదా. తర్వాత తినేది ఒకటి, చూసేది ఒకటి. మనకి చెప్పేవాళ్ళు రంగు, రుచి, వాసన ఇవన్నీ కదా. చేతులు టచ్ సెన్స్, కలుపుకో చేత్తో, టేస్ట్ దాన్ని ఆస్వాదించు, ఇవన్నీ చెప్పేవారు. అవును. ఇలా తినిపించే అమ్మలకి మనం ఏం చెప్పగలం? అది వాళ్ళు అర్థం చేసుకోవాలి అది హార్మ్ఫుల్ అని. ఎందుకంటే మనం ఏది తింటామో అది మనం ఏది చూస్తూ తింటున్నాము. కంచంలోకి చూడట్లేదు, రుచిని ఆస్వాదించట్లేదు, దాని రంగుని చూడట్లేదు, పెట్టే వాళ్ళని పట్టించుకోవటం లేదు, తింటున్నాం అంతే. సో అది అర్థం చేసుకుంటే కనుక మీరనే బాల్యం బరువెక్కుతోంది, బరువెక్కకుండా ఆగుతుంది అనమాట. తర్వాత కాంప్లికేషన్స్ ఎక్కువైపోకుండా ఉంటాయి. చెయ్యండి, అన్నీ చెయ్యండి, దేన్ని కూడా చెయ్యొద్దు అనము, కానీ విత్ ఇన్ ద లిమిట్స్. ఒక 10 మినిట్స్ వాడు తినేసిన తర్వాత టీవీ పెట్టండి. మొన్న ఇలాగే ఒకళ్ళు వచ్చారు చుట్టాలు బాబు. వాడు ప్లేట్లో భోజనం పెట్టంగానే పాట అని స్టార్ట్ చేశాడు. అంటే వాడికి ఇంకా మాటలు కూడా రావు, కార్టూన్ అంటాం రాక పాట అని మొదలుపెట్టి, నేనున్నాను ఒక 2 మినిట్స్ చూద్దాం ఏమంటాడో అన్నాను. వాడు ఏడ్చి ఇలా మొత్తం నోట్లోంచి కళ్ళని మూసేసుకొని ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా మనం చూడలేక వాళ్ళ పేరెంట్స్ అలవాటు చేశాక హూ ఆర్ వి టు స్టాప్. సరే ఓకే అంటే అప్పుడు ఇంకా వాళ్ళు టీవీ పెట్టి వాడు శాంతించాడు, వీళ్ళు తినిపించారు. అలా ఉంది సిరి. ఇవాళ కొంచెం మార్పు అనేది రావాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.